అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి, ఇదే టాపిక్ ఎక్కడ చూసినా. నిజంగానే సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటను మాత్రమే కాకుండా ఆ తరువాత అల్లు అర్జున్ యారగెంట్ యాటిట్యూడ్ను, బిహేవియర్ను రేవంత్ రెడ్డి పర్సనల్గా తీసుకున్నారా, అందుకే ఈ కేసులో వేగం పెరిగిందా అనేటువంటి అంశంతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫైట్తో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళిపోతుందా, హైదరాబాద్లో ఇంకేం మిగలదా అనేటువంటి అంశంతో పాటు కోట్ల రూపాయల చేతులు మారాయా, మారలేదన్న కారణంతో ఇదంతా జరుగుతుంది అనేటువంటి ఇంపార్టెంట్ టాపిక్ పై డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ రంగావజ్ల భరద్వాజ్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. భరద్వాజ్ గారు నమస్తే. నమస్తే. రెండు హాట్ టాపిక్స్, ఒకటి పుష్ప 2 విషయంలో, ఎస్పెషల్లీ బెనిఫిట్ ప్రీమియర్ షో విషయంలో కొన్ని కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్లో పెద్దలుగా ఉన్న కొంతమంది లంచంగా అడిగారని, అందుకు ఒప్పుకోనందువల్లే అల్లు అర్జున్ సినారియోని ఈ స్థాయిలో తీసుకున్నారు అనేటువంటి అంశం విపరీతంగా వైరల్ అవుతుంది. దీని మీద ముందు చర్చిస్తే ఇంకొక టాపిక్ మీదకి వెళ్దాం. అంటే ఒకటి, ఇక్కడ బెనిఫిట్ షోస్కి అనుమతి ఇవ్వలేదు అనే మాట కరెక్ట్ కాదు. అనుమతులు ఇచ్చారు రేవంత్ రెడ్డి సర్కార్. అవును, అంటే ఇవ్వటం వలన 9:30 నుంచి షోస్ పడ్డాయి. ఇంతకుముందు ఏ సినిమాకి అలా పడలేదు. 1 గంటకి షోస్ పట్టడం అనేది న్యాచురల్ ప్రాసెస్లో జరిగింది. అర్ధరాత్రి 1 గంటకి కానీ 9:30కి వేశారు. ఇక్కడ 9:30కి మాత్రమే కాదు, కొన్ని చోట్ల 6:30కి కూడా వేశారు. దానికి అనుమతులు ఇచ్చారు. అండ్ టికెట్ల రేట్లు కూడా 1200 నుంచి 3000 వరకు అమ్మకాలు నడిచినాయి టికెట్లు. అది కూడా ఓపెన్ అయ్యి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారే 3000 రూపాయలు టికెట్ నడిచింది అని ప్రకటించాడు. అవును, ఇంకా ఇబ్బంది ఎక్కడ జరిగింది, వాళ్ళకి నష్టం ఎక్కడ జరిగింది? పుష్ప 2కి ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వ్యవహరించింది అనేది కరెక్ట్ కాదు. ఓకే, వాళ్ళు అనుకూలంగానే వ్యవహరించారు. అయితే ఈ చేతులు అంటే డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు రిజెక్ట్ చేశారు, అందుకని కక్ష అంటున్నారు. కక్ష ఎక్కడి నుంచి మొదలైంది? సినిమా ప్రీమియర్స్ బాగానే పడ్డాయి, ప్రభుత్వం సహకరించింది, తర్వాత డబ్బులు బాగానే కలెక్ట్ చేసుకున్నారు. ఇది మాత్రమే కాదు, ఈ సినిమాకి దాదాపు 2 వారాల పాటు మల్టీప్లెక్స్లో 700 రూపాయలకు టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే సింగిల్ స్క్రీన్లో 350 రూపాయలకు టికెట్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంత చేసిన తర్వాత ఇంకా ఏదో చేయలేదంటే ఎలాగా? అయితే జరిగిందేంటి? అక్కడ ఇన్సిడెంట్ జరగకపోతే ఇదంతా ఉండేది కాదు. తొక్కిసలాట జరగటం మాత్రమే కాదు, అక్కడ రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది అనేది ఆ ఇన్సిడెంట్ని చూసి మాట్లాడాలి ఎవరైనా. ఆ ఇన్సిడెంట్ తర్వాత జరిగినటువంటి వ్యవహారాల్లో మాత్రమే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది, అంతే. ఆ ఇన్సిడెంట్ నేపథ్యంలో తప్ప ఆ ఇన్సిడెంట్ని పక్కన పెట్టేస్తే మిగిలిన అన్ని విషయాల్లోనూ పుష్ప టీంకి అనుకూలంగానే ప్రభుత్వం వ్యవహరించింది. ఇప్పటి వరకు ఏ సినిమాకి ఇవ్వనంత అవకాశం వీళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈ లెవెల్ అవకాశం ఇంతకుముందు ఏ సినిమాకి ఇవ్వలేదు. ఎంత సహకారం అందింది వాళ్ళకి. కాబట్టి ఇదేదో డబ్బులు ఇవ్వకపోవడం వలన వాళ్ళు ఏదో అరెస్టులకి దీనికి తెగబడ్డారు అనే మాట కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో కేసు బుక్ అయింది. ఎవరు పెట్టారు కేసు? ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు బుక్ అయింది. రేవతి భర్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కేసు బుక్ అయింది. ఆ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు బుక్ అయినప్పుడు అరెస్ట్ చేయటం విధాయకం. అరెస్ట్ చేయకుండా ఎలా వదిలేస్తారు? సినిమా హీరో కాబట్టి అంటే ఎట్లా? స్పెషల్ ప్రొవిజన్స్ ఏమి ఉండవు కదా, ఎవరికీ ఉండవు. ఇప్పుడు అతను సినిమా హీరో, అంతవరకే, సినిమా వరకే. సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్డు మీద తిరిగేటువంటి ఏ వ్యక్తికైనా ఉండే హక్కులు అతనికి కూడా అవే ఉంటాయి. అతని సినిమాకి నేల క్లాసు టికెట్ కొనుక్కున్నటువంటి రిక్షా కార్మికుడికి ఏ హక్కులు ఉంటాయో ఇతనికి అదే ఉంటుంది. ఆ థియేటర్ ఎదురుకుండా ముష్టెత్తుకునే వాళ్ళకి ఏముంటుందో అదే ఉంటుంది ఇతనికి. అంతకుమించి ఇతనికి ఏ రకమైనటువంటి అవకాశము ఉండే ఛాన్స్ లేదు. మరి ఎలా డిమాండ్ చేస్తారు? నాకు ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజ్ ఉండాలని ఎలా కోరుకుంటాడు అతను? అతనేం దైవాంశ సంభూతుడు కాదు కదా. అక్కడ మరణం జరిగింది. ఆ మరణం జరగటానికి సంబంధించి, ఆ తొక్కిసలాట జరగటానికి సంబంధించి తన వైపు నుంచి కూడా తప్పు దొర్లింది
అనే మాట ఎక్కడా అతను అడ్మిట్ చేయలే. అల్లు అర్జున్ చాలా కొంచెం యారగెన్స్తోనే ఉన్నాడు, అతను యాటిట్యూడ్తోనే ఉన్నాడు. సబ్మిసివ్గాను లేడు, కన్ఫెసివ్గాను లేడు. కనీసం అంటే ఒక చిన్న మాట అని ఉంటే ఇక్కడ దాకా జరిగేది కాదు. ఏమని ఉండాల్సింది? అతనికి విషయం చెప్పడానికి ప్రయత్నం చేశాడు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతను థియేటర్లో ఉండగానే ప్రయత్నం చేసినప్పుడు ఎలో చేయలే అతను మేనేజర్. సినిమా చూస్తున్నారు సారు, సినిమా అయిపోయాక చెప్తురు కానీ అన్నాడు. ఏది బయట మరణం సంభవించిందని చెప్పిన ఆ తర్వాత ఏసీపీ డీసీపీలు వెళ్ళి బలవంతంగా అల్లు అర్జున్ని కలిసి విషయం చెప్పారు. అప్పుడు కూడా ఆయన సినిమా కంప్లీట్ అయిన తర్వాతే వస్తాను అని చెప్పాడు. అలా కాదు, మీరు వెళ్ళిపోండి ముందు కనీసం అని అక్కడి నుంచి ఆయన్ని కదిలించి బయటకు తీసుకొచ్చిన వీడియో కూడా చూపించారు వాళ్ళు, సివి ఆనంద్ గారు. ఓకే, కాబట్టి అతను ఇమ్మీడియట్గా ఏం చేసి ఉండాలి, అక్కడ పోలీసుల దగ్గర నుంచి తనకు విషయం తెలియగానే ఇమ్మీడియట్గా బాడీ దగ్గరికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి ఆ కుర్రవాడి పరిస్థితి ఏంటో పరిశీలి చేసి అక్కడ నుంచి ఇమ్మీడియట్గా సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి ఇంత జరిగిపోయింది, ఈ రష్ క్రియేట్ అవటంలో మా వైపు నుంచి కూడా ఏదైనా జరిగి ఉండొచ్చు, మా వైపు నుంచి కూడా పొరపాట్లు దొర్లు ఉండొచ్చు, అందుకు బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను నేను అనే మాట కనుక మాట్లాడి ఉంటే ఇది ప్రాపర్గా జరగాలి, సహాయం కూడా ఎలా జరగాలో మీరు డిజైన్ చేయండి, మేము సిద్ధంగా ఉన్నాం అనే మాట అక్కడ మాట్లాడేసి ఉంటే ముఖ్యమంత్రి ఇన్ని ఓదార్చి పంపించేసి ఉండేవాడు ఇంటికి, ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఓకే, ఆయన ఏం చెప్పాడు, మర్నాడు వీడియో రిలీజ్ చేశాడు అల్లు అర్జున్. ఆ వీడియోలో ఏం చెప్పాడు ఆయన, మర్నాడు తెలిసింది నాకు విషయం అన్నాడు. అదొక కాంట్రడిక్షన్. దాంతోపాటు కాంట్రడిక్షన్ మాత్రమే కాకుండా చాలా బ్లండర్ మిస్టేక్ అది ఖచ్చితంగా ఆ మాట అనేసాడు. అనేసి మొత్తం వ్యవహారం పోలీసుల వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశాడు. అంటే ప్రభుత్వం తప్ప తన తప్పేమీ లేదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు. అలాగే ఆయన తర్వాత అంటే ముఖ్యమంత్రి గారు ఫ్లోర్లో మాట్లాడిన తర్వాత నా మనోభావాలు గాయపడ్డాయి, నా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తున్నారు, ఈ అసాసినేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారికి తప్పుడు సమాచారం ఇచ్చారు అని మాట్లాడాడు ఆయన చాలా ఎమోషనల్గా. నేను చాలా ఎమోషనల్గా ఉన్నానని భయపెట్టాడు మీడియా పర్సన్ని. భయపెట్టి ఆయన మాట్లాడింది ఏమిటి, నేను రోడ్ షో చేయలేదు అన్నాడు. రోడ్ షో చేశారని ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను చేయలేదు, థియేటర్ ముందు దాకా నేను మామూలుగానే వెళ్ళాను, అయ్యా మీరు కొంచెం బయటకు వచ్చి కనిపిస్తే జనాలు తప్పుకుంటారు, మీరే కంట్రోల్ చేయాలి ఈ క్రౌడ్ని, మా వల్ల కాదు అని చెప్పి పోలీసులు నా దగ్గరకు వచ్చి బతిమాలితే నేను బయటకు కనిపించాను అన్నాడు ఆ వీడియోలో. కానీ పోలీసులు ప్రదర్శించిన వీడియోల్లో అల్లు అర్జున్ ముషీరాబాద్ నుంచి క్రౌడ్తో వస్తున్నాడు. ఓకే, ఒకటి వాస్తవం ఏమిటంటే ఆయన అభిమానులందరికీ మెసేజ్లు వెళ్ళే ఆయన థియేటర్కి వస్తున్నాడని ఆయన పిఆర్ టీం నుంచి ఆ మెసేజ్లు వెళ్ళటం వల్ల వాళ్ళందరూ వచ్చారు అక్కడికి. వాళ్ళందరినీ వెంటేసుకుని వస్తున్నాడు ఆయన ఈ క్రౌడ్తో. ఇక్కడ ఆల్రెడీ టిక్కెట్లు సోల్డ్ అవుట్. గతంలో సినిమా థియేటర్ల దగ్గర చాలా గొడవలు జరిగేవి, మనుషులు చచ్చిపోయేవాళ్ళు. కానీ దేనికోసం చనిపోయేవాళ్ళు, టిక్కెట్ల కోసం చనిపోయేవాళ్ళు. బుకింగ్ దగ్గర జరిగేటువంటి హడావిడిలో సఫకేట్ అయ్యి ఊపిరి అందక చచ్చిపోయేవాళ్ళు, గాలందక. అది మామూలు వ్యవహారం. అక్కడ కేవలం థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యము, ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోవటం, వాళ్ళ లోపాలు ఉండేవి. కానీ ఇక్కడ టికెట్లు అమ్మేశారు, టికెట్లు బుకింగ్లో అమ్మలేదు, విడిగానే అమ్మేశారు. టికెట్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే ఉన్నారు. హౌస్ఫుల్ అయిపోయిన థియేటర్ దగ్గర జనాలు ఉండరు. ఇప్పుడు టికెట్లు ఇంకా అమ్మకపోతే జనాలు ఉంటారు. ఇక టికెట్లు అమ్ముడు అయిపోయినాయి, జనాలు అందరి దగ్గర టికెట్లు ఉన్నాయి, లోపలికి వెళ్ళాలనుకుంటున్నారు. వీళ్ళందరినీ లోపలికి అలో చేసిన తర్వాత హీరోని పట్టుకొచ్చినా గొడవ ఉండకపోను, అది జరగల. ఈ టైంలో ఆయన థియేటర్లోకి వచ్చేసరికి అతని వెనకాల ఆల్రెడీ ఒక క్రౌడ్ ఉంది. ఈ క్రౌడు ఈయన అంటే సంజయ్ థియేటర్ కెపాసిటీ ఏమిటి, సంజయ్ 70 mm ముందు కనీసం 20 మంది నిలబడే ప్లేస్ కూడా ఉండదు అక్కడ. ఆ ప్లేస్లోకి మీరు దాదాపు 1000 మంది వరకు, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నది దాదాపు 1000 మంది ఉంటారు ఈజీగా. అంత క్రౌడ్తో మీరు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తే అక్కడ అనివార్యంగా తొక్కిసలాట జరుగుతుంది.
అంటే ఇది యాక్సిడెంట్ కాదు. యాక్సిడెంట్ అనే పదం పదే పదే వాడాడు అల్లు అర్జున్. అది యాక్సిడెంట్ కాదు, ఈయన క్రియేషన్. ఓకే. అది ఎందుకు చేశారు అంత హడావిడి అంటే, ఇదంతా కూడా షూట్ చేయటం ద్వారా పుష్ప మానియా, పుష్ప ఫీవర్, దీన్ని ఇది జరగకపోయి ఉంటే, ఈ ఇన్సిడెంట్ జరగకపోయి ఉంటే, ఈ వీడియోలు విపరీతంగా వైరల్ చేసి ఇంత పిచ్చి ఉంది ఈ సినిమా మీద, ఇంతమంది ఆ సినిమా చూడాలనుకుంటున్నారు అనేది చూపించి ఒక హైప్ క్రియేట్ చేయాలనుకుని వ్యాపారంలో భాగంగా చేశారు. అది పుష్ప 2 ఓపెనింగ్స్ కోసం ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి స్టేజ్ షో అది. ఆ షోలో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒత్తిడి వలన ఆ అమ్మాయి చనిపోయింది. దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. ఖచ్చితంగా అది తీసుకోవడానికి డినై చేశాడు ఆయన. ఆ డినై చేయటము అనేది మాత్రమే కాకుండా టోటల్ రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వం వైపు నెట్టే ప్రయత్నం చేశాడు. అతను ప్రభుత్వ వైఫల్యంగా చూపించే ప్రయత్నం చేశాడు. అప్పుడైనా కనీసం రియాక్ట్ అవ్వాలి కదా వాళ్ళు. నిజానికి పోలీసులు అరెస్ట్ చేయడానికంటే ముందే ఇన్సిడెంట్ జరిగిన 2వ రోజు పీడిఎస్యు వాళ్ళు ఆ థియేటర్ ముందు ధర్నా చేశారు. ఈ సంఘటనకి కారణభూతమైనటువంటి అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి అని. వాళ్ళని అక్కడి నుంచి పోలీసులే పంపించేశారు. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో ఈ సినిమాని ఆడనివ్వము అన్నారు. ఆ 2వ రోజు ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చి ధర్నా చేశారు అక్కడ. వీటి మాట ఏమిటి, ఎవరు ఆర్గనైజ్ చేశారు? కాబట్టి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాత్రమే ప్రభుత్వం అనివార్యంగా అతను అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు పుష్ప 2కి, పుష్ప టీమ్కి తెలంగాణ సర్కార్ మొత్తం అంతా కూడా కోఆపరేటివ్గానే ఉంది. ఎక్కడ ఇబ్బంది పెట్టారు వాళ్ళని? ఎక్కడా ఇబ్బంది పెట్టలేదే. వాళ్ళకి ఎలా కావాలంటే అలా వ్యవహరించింది ప్రభుత్వం. ఓకే. వ్యవహరించిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పబ్లిక్ నుంచి కూడా వీళ్ళు నిష్క్రియాపరంగా ఉన్నారు. 10 రోజులు పట్టింది అరెస్ట్ చేయడానికి. ఎగ్జాక్ట్. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట, రేవతి మరణం, కిమ్స్ హాస్పిటల్లో శ్రీతేజ్ విషమ పరిస్థితి. అవును, మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 10 డేస్ టైం ఉంది భరద్వాజ్ గారు. అవును. ఉన్నట్టుండి ఈ కేసులో స్పీడప్ అయిపోయింది. రేవంత్ రెడ్డి చాలా యాక్యురేట్గా, చాలా తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ బిహేవియర్, యారగెంట్ యాటిట్యూడ్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి టాలీవుడ్లో ఆఫ్ ద రికార్డ్ టాక్ మాత్రమే కాకుండా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు చాలా గంటాపదంగా చెప్తున్నారు. ఇది నిజమెంత? ఖచ్చితంగా ఇదే ప్రాబ్లం, అంతకుమించి వేరే ప్రాబ్లం ఏం లేదు. ఆయన కొంచెం సబ్మిసివ్గా జరిగిన దానిలో మా తప్పు కూడా ఉంది, ఉండే అవకాశం ఉంది అని కూడా అనలేదు ఆయన. ఓకే. ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ఉంటే నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను అని ఒక్క మాట మాట్లాడి ఉంటే ఇంత జరిగి ఉండేది కాదు. అది చెప్పలేదు ఆయన. ఆయనలో ఎక్కడా కూడా పశ్చాత్తాపం కానీ, లేకపోతే నేరం ఒకవేళ మన వైపు నుంచి జరిగి ఉంటే అంగీకరిద్దాము అనేటువంటి ఒక కన్ఫెసివ్ టోన్ కానీ లేదు. సంతాపం వ్యక్తం చేసి ఆ కుటుంబానికి నేను తోడుగా ఉంటానని చెప్పి 25 లక్షలు విడుదల చేస్తూ ఒక వీడియో ఇవ్వటం అనేటువంటిది విడుదల చేస్తున్నాను అని చెప్పాడు ఆయన. విడుదల చేయలే. రెండోది, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన హాస్పిటల్కి వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి రీజన్ ఏం చెప్తున్నాడు ఆయన? మా ప్రతినిధులు వెళ్ళారు, బన్నీవాసు వెళ్ళాడు అక్కడికి అని చెప్పాడు. బన్నీవాసు వచ్చిన విషయం ఆయన అడ్మిట్ చేశాడు. ఏది, ఆ పిల్లవాడి తండ్రి కూడా, రేవతి భర్త కూడా అడ్మిట్ చేశాడు. భాస్కర్ బన్నీవాసు వచ్చాడు ఇక్కడికి అని చెప్పాడు అతను. అయితే తను ఎందుకు వెళ్ళలేదు అంటే, బన్నీవాసు అక్కడి నుంచి నాకు ఫోన్ చేశాడు, ఎగ్జాక్ట్లీ మీరు వస్తే ఇక్కడ మళ్ళీ క్రౌడ్ వస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పాడని చెప్తున్నాడు. అందుకని వెళ్ళలేదు అంటున్నాడు. అది తప్పు. మీరు మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా అక్కడికి వెళ్ళవచ్చు. మీరు అక్కడికి వస్తున్నారు అని మీ పిఆర్ టీము మీ అభిమానులకు మెసేజ్లు పెట్టకపోతే వాళ్ళు రారు అక్కడికి. తెలియదు కదా ఎవరికి తెలియదు కదా. మీరు సడన్గా వెళ్ళండి అక్కడికి. ఎవరు మీ వెనక ఎవరు పడతారు? మీ ఐడెంటిటీని రివీల్ చేయకుండా మీరు అలా ముసుగేసుకుని లోపలికి వెళ్ళండి. ఎవరు పట్టించుకుంటారు? మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడొచ్చు కదా. ఎందుకు మాట్లాడలేదు మీరు? అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అభిమానులకు తెలియజేసి వెళ్తారా? అక్కడ ఒక క్రౌడ్ ఉంటే తప్ప మీరు వెళ్ళరా? అదే పని కదా మీరు చేసింది సినిమాకి కూడా. సంధ్యా థియేటర్కి నేను వస్తున్నానని ఊరందరికీ చెప్పి అక్కడికి జనాలను మీరే పంపు చేసి మీరే క్రియేట్ చేసి అసలు టోటల్గా A1గా పెట్టాల్సిన పరిస్థితి. కానీ A11తో పెట్టారు. ఈ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అతనికి అనుకూలంగానే వ్యవహరించింది.
ఇంకా అతనికి ప్రతికూలంగా వ్యవహరించింది ఎక్కడ ఉంది తెలంగాణ ప్రభుత్వం? అటువంటిది ఏం లేదు. అయితే దీని వెనకాల రకరకాల కాన్స్పిరసీ థియరీస్ అన్నీ మాట్లాడుతున్నారు ఈ ఇన్సిడెంట్ వెనకాల. ఇదేదో సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. అంటే వరుస ఇన్సిడెంట్లు ఇవన్నీ పట్టుకొచ్చేసి లైన్ మీదకి, ఒకే టైం లైన్ మీదకి రకరకాల ఇన్సిడెంట్లు పట్టుకొచ్చి నాగార్జున అన్కన్వెన్షను, ఆలీ ఫామ్ హౌస్లో ఏదో కన్స్ట్రక్షన్ ఆపమని నోటీసులు, అలాగే బాలకృష్ణ గారి ఇంటి మార్కింగ్ 6 అడుగుల మార్కింగ్. అవును, నిజానికి ఏ కన్స్ట్రక్షన్ అయినా సరే 10 అడుగుల వరకు ఎటువంటి నోటీసు లేకుండా ప్రభుత్వం ప్రజా అవసరాల రీత్యా ఉపయోగించుకునే అవకాశం ఉంది. చట్టం అనుమతించింది 10 అడుగుల వరకు. 10 అడుగుల వరకు ఎవరైనా సరే నిర్మాణాలు జరిపేటప్పుడు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది ప్రభుత్వానికి. అంటే 10 అడుగుల వరకు మీరు ఏదైనా వినియోగించుకోవచ్చు ఎప్పుడైనా సరే భవిష్యత్తు అవసరాల రీత్యా. రోడ్డు వైడనింగ్స్ కానీ ఇలాంటి వాటికి మీరు ఏ నోటీసు ఇవ్వకుండా మేము ఏ నిర్మాణాలు చేయం 10 అడుగుల లోపు అని వీళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి. కాబట్టి 6 అడుగులే అక్కడ బాలకృష్ణ ఇంటి దగ్గర. అది ఒకటి, అదొక ఇన్సిడెంట్. ఇవన్నీ చూపించి టాలీవుడ్ మీద ఇప్పుడు ఈ అరెస్టు, టాలీవుడ్కి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏదో గొడవ ఉంది అని ఎస్టాబ్లిష్ చేసి, ఇండస్ట్రీ ఇక్కడి నుంచి ఇలా చేస్తే కనుక ఇండస్ట్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది, చాలా నష్టపోతారు అని మాట్లాడేస్తున్నారు కొంతమంది. అవును, వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి? మంచిదే కదా. కొంతమంది తెలంగాణ వాదులు ముందుకొచ్చి మీకేం పని ఇక్కడ, మీరంతా పప్పు సాంబార్ అని చెప్పి నేను ఒక అడ్వకేట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒక హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం కదా. అవును, అంటే వెళ్ళిపోతారు అని అట్నుంచి మాటలు మొదలయ్యాక దానికి కౌంటర్గా ఇటు నుంచి కూడా మాట్లాడారు. మొదట మాట్లాడింది వాళ్ళే కదా. అది త్రిపురనేని చిట్టిబాబు గారు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, మాట్లాడారు. అవును, ఆ మాటలకి రెస్పాన్సే ఇటు నుంచి వచ్చింది, వెళ్ళిపోండి మీరు అని. ఒక రకంగా వెళ్ళిపోవటం మంచిదే. ఎందుకంటే తెలంగాణ తెలుగు సినిమా ఉంటుంది ఇక్కడ. తెలంగాణ తెలుగు సినిమా, ఆంధ్ర తెలుగు సినిమా అక్కడ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది విషాదమే. జరిగిన తప్పు. నిజానికి నిన్న జరిగినటువంటి పోలీసు విచారణలో అల్లు అర్జున్ 3.5 గంటలు జరిగింది అది విచారణ. అందుతున్న సమాచారం ఏంటంటే అతను మొత్తం ఈ వీడియో ఫుటేజ్, తను మాట్లాడిన మాటలు అన్నీ వేసి చూపించారు అతనికి. ఎందుకు ఇలా మీరు కాంట్రడిక్ట్ అయ్యారు అని ఓకే అడిగినప్పుడు అతను తన తప్పును గుర్తించినట్లుగా కనిపించాడు అనేది వాళ్ళు చెప్తున్నారు పోలీసు విచారణలో. చెబుతూ అతను కొంచెం కన్ఫెసివ్గానే మాట్లాడాడు అని చెప్పారు. సో తగ్గేదేలే అనేటువంటి స్టేట్మెంట్ నుంచి తగ్గాడు అనేది అర్థమైంది. సో ఈ తగ్గుదలని సాధారణ పరిస్థితికి తీసుకువచ్చే ప్రయత్నం ఎఫ్డీసీ చైర్మన్ చేపట్టినట్టుగా మనకు కనిపిస్తోంది. దిల్రాజు ఆయన నిన్న కిమ్స్కి వెళ్ళారు. కిమ్స్కి వెళ్ళి ఆ పిల్లవాడిని పరామర్శించి ఆ తండ్రితో మాట్లాడాడు. ఆ భాస్కర్తో మాట్లాడుతూ, భాస్కర్ సమక్షంలోనే ప్రస్తుతం మాట్లాడాడు ఆయన కిమ్స్లోనే. మాట్లాడుతూ ఆయన ఏం చెప్పాడంటే, ఇతనికి పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిద్దాం అనుకుంటున్నాం, ముఖ్యమంత్రి గారే అన్నారు ఆ మాట అని చెప్పాడు. చెప్పి ట్రీట్మెంట్కి సంబంధించి ఇవి కూడా చూసుకుంటామన్నారు, ప్రభుత్వం చూసుకుంటానని ఆల్రెడీ చెప్పింది. అప్పటి వరకు ఖర్చులు వాళ్ళే పెట్టారు. నిజానికి ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఈయన తన వీడియోలో 25 లక్షలు ఇస్తున్నట్టుగా ప్రకటించాడు అల్లు అర్జున్. అది యూనిట్ నుంచినా తను పర్సనల్గా ఇస్తున్నదా అనేది క్లారిటీ ఇవ్వాల, వేగ్గా అనేసాడు ఆ మాట. ఇదే మాటని సక్సెస్ మీట్లో కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రపంచం అంతా ఖర్చులు వీళ్ళే భరిస్తున్నారేమో అనుకుంది. అనుకుంటున్న టైంలో కమిషనర్ సివి ఆనంద్ వెళ్ళి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఖర్చు పెట్టుకుంటోందని చెప్పాడు. చెప్పేసరికి ఒక్కసారి ప్రపంచం ఉలిక్కిపడింది. ఇదేమిటి అంటే, వీళ్ళు మాటల వరకే చెప్తారు తప్ప చేతలు చేయరా అని అందరూ మాట్లాడుకున్నారు. సో క్యారెక్టర్ అసాసినేషన్ మీరే చేసుకుంటున్నారు. ఎవరో చేయటం కాదు, మీకు మీరే చేసేసుకుంటున్నారు. మీకు మీ క్యారెక్టర్ని మీరే అసాసిన్ చేసుకుని ఎదుటివాడి మీద నెపం వేస్తున్నారు. ఇలా అల్లు అర్జున్ నుంచి రకరకాలుగా తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఫైనల్గా తేల్చింది అంటే, భాస్కర్ నోటి నుంచి వచ్చిన మాట 10 లక్షలు ఇచ్చాడు రేవతి భర్త. 10 లక్షలు మాత్రమే ముట్టాయి, మిగిలిన 15 లక్షలు వాళ్ళ అవసరాల మేరకు
అంటే భవిష్యత్తులో కూడా మేము అండగా నిలబడతాము అని చెప్పాడు ఆయన. ఆ భవిష్యత్తులో అండగా నిలబడినప్పుడు ఈ 15 లక్షలు వాళ్ళకి చేరతాయి. అతనికి ఏదైనా కాలేజ్ ఫీజుకి అవసరమైన ఇలా వాళ్ళు ఏదో ఒక దీర్ఘకాలిక ప్రణాళికకి ఈ 15 లక్షలు బఫర్గా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ కోమటిరెడ్డి గారు ఒక 25 లక్షలు తన ట్రస్ట్ నుంచి ఇచ్చాడు ఆయన, తన పర్సనల్ లెవెల్లో. గవర్నమెంట్ ట్రీట్మెంట్ భరిస్తోంది. ట్రీట్మెంట్ ఇక్కడ కాదు అమెరికాలో చేయించాలన్నా కానీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు ఆయన. ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పాడు హాస్పిటల్ దగ్గరే. కాబట్టి ఈ ట్రీట్మెంట్ విషయంలో అల్లు అర్జున్ రోల్ ఏమిటి అనే దగ్గర జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సిమిలర్ ఇన్సిడెంట్ ఇంకోటి జరిగింది ఇదే టైంలో ఎన్టీఆర్కి సంబంధించి. అవును, అది కూడా ఒక చిన్న గందరగోళం క్రియేట్ చేసింది ఈ బ్యాక్డ్రాప్లోనే. అంటే ఆయన ఒక క్యాన్సర్ పేషెంట్, ఆయన అభిమాని. ఆ సినిమా చూసి మరణించాలనుకున్నాడు అతను. అతనికి ఆ సినిమా చూపించే ప్రయత్నం ఏదో చేశారు దేవరా సినిమా టైంలో. ఆ టైంలో ఆయన దీనికి అయ్యేటువంటి ఖర్చు నేను పెట్టుకుంటాను అని చెప్పాడు కానీ ఏం జరగలేదు. అంటే ఆయన అభిమానులు ఒక 2.5 లక్షలు కలెక్ట్ చేసి ఇచ్చారు అక్కడ వరకు అయిపోయింది. అయితే నిన్న ఆవిడ తిరిగి నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని మీడియా ముందుకు వచ్చినప్పుడు అదేమిటండి ఆయన పెట్టుకుంటానన్నారు కదా అనే మాట ఇటు నుంచి వచ్చింది. ఆవిడ చెప్పలేదు. వచ్చినప్పుడు ఏం రాలేదండి, ₹1 కూడా రాలేదు అంది ఆవిడ. ఈ ₹1 కూడా రాలేదు అనేదే థంబ్నెయిల్ అయింది. ఈ ₹1 కూడా రాలేదు అనే థంబ్నెయిల్ మీదే ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యాడు. రియాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా అక్కడికి తన టీముని పంపించి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి 20 కాదు అది 12 లక్షలకు సెటిల్ చేసి 12 లక్షలు పే చేసి క్లోజ్ చేశారు. అదేమిటమ్మా అలా అనేసారు మీడియా ముందు అని కూడా తనతో ఎన్టీఆర్ అన్నట్టుగా ఆవిడ చెప్తోంది. అంటే జనరల్గా ఏం జరుగుతుందంటే వీళ్ళు పర్సూ చేయాలనుకుంటారు వాళ్ళు. నేను చెప్పాను కదా మీరు అడిగి ఉండాలి కదా నన్ను అనొచ్చు అతను. కానీ వీళ్ళకి ఆ యాక్సెస్ దొరకదు. కాబట్టి వాళ్ళే మనం మాట ఇచ్చాం కాబట్టి ఎవరికో ఒకళ్ళకి బాధ్యత అప్పచెప్పాలి. వాళ్ళ దగ్గర ఉండేటువంటి టీంలో నేను మాట ఇచ్చాను, ఆ ఇష్యూ ఏంటో నువ్వు పర్సూ చెయ్యి వెనకాలండి అని చెప్పాలి. అది చెప్పలే అతను. సో ఇది అంటే ఎన్టీఆర్ ఆవిడని అడిగాడట. ఏమని అడిగాడు, అమ్మ మీరు మీడియాకి ఎక్కారు, అది కొంచెం ట్రోల్ అయింది, ఎందుకు నన్ను అడిగితే నేనే చేసేవాడిని కదా అన్నాడట. అతను ఎలా అడగగలుగుతుంది ఆవిడ? అసలు సోర్స్ ఎక్కడుంది? సోర్స్ ఎలా ఉంటుంది? అతనికి ఉండాలి కదా అది. అవును, ఎన్టీఆర్కి ఉండాలి కదా. మాట ఇచ్చిన తర్వాత వీళ్ళకి యాక్సెస్ దొరకదు, అంతే. వాళ్ళు యాక్సెస్ ఇవ్వాలి. కాబట్టి ఈ స్టార్స్తో ఈ గొడవ ఉంటుంది. సో అల్లు అర్జున్ గారు ఈ 15 లక్షలు నెమ్మది మీద ఇస్తాము, ఫేజ్ మేనర్లో ఇస్తామని చెప్తే అప్పుడు కూడా వీళ్ళకి యాక్సెస్ దొరకాలి కదా. అతని దగ్గరికి ఎంట్రీ దొరికి వెళ్ళి చెప్పి విషయం కన్వే చేసి ఇంత ప్రొసీజర్ ఉంటుంది. అందుకని అదేదో ఇప్పుడే ట్రీట్మెంట్కి మరో దానికో కేటాయించేస్తే అయిపోతుంది. అది జరగల. ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్లో ఒక అనవసరమైనటువంటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసినాయి. ఈ కన్ఫ్యూజన్కి ఎండ్ చెప్పేందుకు అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు రెండోసారి. ఇప్పుడు అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, శ్రీతేజ్ని పరామర్శించారు. పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ₹50 లక్షల విరాళం ఇచ్చారు. అల్లు అరవింద్ ₹1 కోటి విరాళం ఇచ్చారు. నిన్న మైత్రి మూవీ మేకర్స్ కూడా నిన్న ఇచ్చారు. అది నిన్నటి తెలుసు నాకు కదా, ఇది తెలియదు. ఇది ఇప్పుడు రీసెంట్ అప్డేట్. ఓకే భరద్వాజ్ గారు, సో ఇదేదో ముందే చేస్తుంటే బాగుండేదేమో కదా. డెఫినెట్గా. అసలు మొదట చేయటం ఏంటంటే ఆయన వెరీ ఫస్ట్ రియాక్షన్ పోలీసు వైపు నుంచి వినిపించిన మాట ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాం, అమ్మాయి చనిపోయిందని చెప్పినప్పుడు సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడదాం అన్నారు ఆయన అని చెప్పి వాళ్ళు ఓపెన్గా మీడియా ముందు చెప్పారు. ఎవరు? డీసీపీ చెప్పాడు. అలా ఎలా చెప్తాడు ఆయన? ఇమ్మీడియట్గా రియాక్షన్ రావాలి కదా అతని నుంచి. అరే అలా జరిగిందా అని చెప్పి వెంటనే వెళ్ళాలి. కనీసం మానవత్వం కదా. వెళ్ళి పైగా వెళ్ళేటప్పుడు కూడా ఆయన మళ్ళీ దాని మీద నుంచి చెయ్యొప్పుకుంటూ వెళ్ళాడని వీడియో కూడా చూపించారు వీళ్ళు. థియేటర్ నుంచి బయటకు కూడా పోలీసులే తీసుకొచ్చారు అతను. సినిమా అవ్వకముందే మీరు ఎక్కువసేపు ఉంటే ఇబ్బంది, మీరు వెళ్ళిపోండి కనీసం అని చెప్పి బలవంతంగా బయటకు పంపించారు. బయటకు తీసుకొచ్చినటువంటి వీడియో కూడా చూసాం మనం. అప్పుడు కూడా ఆయన వెడుతూ చేతులు ఊపుకుంటూనే వెళ్ళాడు. అంటే ఇదంతా కూడా ఒక
దాని ప్రమోషనల్ ప్రోగ్రాంలో భాగంగా అతని బ్రెయిన్ అక్కడ ఫిక్స్ అయి ఉంది. ఇంకా దేన్ని యాక్సెప్ట్ చేసే మూడ్లో లేడు అతను. ఓకే, అది కరెక్ట్ కాదు. ఇన్సిడెంట్ జరగగానే అతను ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ బాడీ ముందు నిలబడి ఆవిడకి నివాళులు అర్పించిన తర్వాత ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో చూసి మీ అంతటా మీరుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ని, సీఎంని కలిసేసి ఉంటే ఈ బాధ అంతా ఉండేది కాదు, ఇంత గొడవ అయ్యేది కాదు కదా. ఇదేదో అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్న వ్యవహారం ఎవరు పోర్ట్రేట్ చేస్తున్నారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు ఈ న్యూస్ అంతా, ఇది ఇబ్బందికరం. ఎగ్జాక్ట్లీ. లెట్స్ కన్క్లూడ్ భరద్వాజ్ గారు. నిజమే, రేపేం జరగబోతోంది అనేటువంటిది మీరు చెప్పలేరు, నేను చెప్పలేను, మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా కూడా ఒక అంచనా మాత్రమే. బికాజ్ ఎందుకంటే కేసు కోర్టు పరిధిలో ఉంది, ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అనేటువంటి ద కోర్ట్ హ్యాస్ టు డిసైడ్. కానీ ఎవరు చూసినా ఎవరు మాట్లాడినా కూడా ఒక ఎమికబుల్ సొల్యూషన్, ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కోసమే చూస్తున్నాం మనం అంతా కూడా. ఎట్లా ఎండ్ అయితే బాగుంటుంది అనేటువంటిది ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ సలహా ఏంటి, అసలు సూచన ఏంటి? అంటే ఇతనికి మధ్యంతర బెయిల్ వచ్చింది, 4 వారాలకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది కోర్టు. అయితే ఈ మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి గ్రౌండ్స్ ఆ రోజున వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి సాక్ష్యాధారాలు ఇతర అంశాలను పరిగణనలో తీసుకుని హీరో అతనికి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కేసు నుంచి పారిపోతాడు, ఇలాంటి ఇబ్బందులు ఏవి ఉండకపోవచ్చు అనే భరోసాతో మాత్రమే కాకుండా ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించేటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది అనేటువంటి ఒక కండిషన్ మీద కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది అతనికి. అయితే ఈ బెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ప్రాసిక్యూషన్ తరఫున న్యాయవాదులు ఏమంటున్నారంటే, ఇలా ప్రతి ఒక్కళ్ళు కనుక ఈ గ్రౌండ్ కింద బయటకు వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని దీన్ని రెఫరెన్స్లో తీసుకుని ఇది ఇబ్బంది కదా, మనం దీని మీద పై కోర్టులకి అప్రోచ్ అవుదాం, అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం ఓకే అని వాళ్ళు డిపార్ట్మెంట్ని అడిగారు. ఇంతకు ముందే అడిగారనే వార్త కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కూడా నిర్ధారణ, హైకోర్టులోనే మూవ్ చేద్దామని, సుప్రీంకోర్టు దాకా ఎందుకు అని హైకోర్టులోనే మూవ్ చేద్దాము అనేది ఒక అభిప్రాయం. అయితే నిన్న సివి ఆనంద్ గారు ఇక్కడ రికార్డ్ అయింది కదా ఈయన విచారణ అంతా, ఈ చిక్కడపల్లిలో రికార్డ్ అయినటువంటి ఈయన విచారణకు సంబంధించిన వివరాలు, ఆయన కొంచెం అంటే నేర అంగీకార పద్ధతిలో ఆయన మాట్లాడింది, ఇవన్నీ కూడా కోర్టుకు సమర్పిస్తే హైకోర్టు ఆ రోజున ఉన్నటువంటి కండిషన్స్లో బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు తన నిర్ణయాన్ని సమీక్షించుకుని ఆ బెయిల్ క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. ఇప్పుడు సమస్యని పరిష్కారం వైపు నడిపిస్తే ఈ ప్రయత్నాలు ఆగుతాయి. ఈ ప్రయత్నాలు ఆపి తను కొంచెం సబ్మిసివ్గాను అంత మాత్రమే కాకుండా కొంచెం కన్ఫెసివ్గాను ఉంటే కేసు అయితే నడుస్తుంది, వీళ్ళు బెయిల్ మీద బయట ఉంటారు. గతంలో మహేష్ బాబు గారు ఒక వీడియో పార్లర్ మీద దాడి చేశాడు వరంగల్లో. ఎగ్జాక్ట్లీ, అవును. సైనికుడు సినిమా రిలీజ్ టైంలో, అవును సైనికుడు కాదు అర్జున్ సినిమా టైంలో దాడి జరిగింది. గుణశేఖర్ అలాగే మహేష్ బాబు, అవును. ఆ కేసు నడిచింది, వాయిదాలకు వెళ్ళారు వీళ్ళు. అలాగే బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగిన కేసు కూడా నడిచింది, ఆయన జైలుకి వెళ్ళాలి కానీ కేసు అయితే నడిచింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళేవాళ్ళు దంపతులు ఇద్దరు, సాక్ష్యాలు తారుమారు చేసినటువంటి నేరం ఆవిడ మీద కూడా ఆరోపించబడింది అప్పుడు. సో ఇద్దరు దంపతులు వెళ్ళేవాళ్ళు కోర్టుకి, ఆ విజువల్స్ వచ్చేవి మనకి మీడియాకి. అదే పద్ధతిలో వీళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు వాయిదాలకి. ఫైనల్గా ట్రయల్ జరిగిన తర్వాత విట్నెసెస్ ప్రాపర్గా లేవు అనుకుంటే కనుక కేసు కొట్టేస్తారు కోర్టు వారు, అప్పుడు రిలీవ్ అయిపోతారు. అప్పటి వరకు ప్రొసీజర్ని అయితే డిస్టర్బ్ చేసే అవకాశం లేదు. కాకపోతే రెగ్యులర్ బెయిల్గా దీన్ని మార్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతుంది ఇదంతా కూడా అందుకోసమే, ఒక సానుకూల వాతావరణం కల్పించడం కోసమే అల్లు అరవింద్ గారు వెళ్ళి ₹1 కోటి అక్కడ ఇచ్చొచ్చాడు, వాతావరణాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి. అంటే అల్లు అరవింద్ గారు మొదటి నుంచి సానుకూలంగానే సమస్యను పరిష్కరిద్దామని చూస్తున్నారని, ఇతను కొంచెం యాటిట్యూడ్ చూపించడం వల్ల సమస్య జటిలంగా మారుతోందని అల్లు అర్జున్ అని చాలామంది మాట్లాడేస్తున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. ఓకే, దీన్ని ఒక పొలిటికల్ ఇష్యూతో లింక్ చేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే శిల్పా రవి కోసం నంద్యాల వెళ్ళాడు ఇతను గతంలో ఎన్నికల సమయంలో,
అప్పుడు కూడా అరవింద్ గారు వెళ్ళొద్దని చెప్పారని, ఓకే. ఆయన వినకుండా వెళ్ళాడని, దానివల్ల ఇతర తలకాయ నొప్పులు కొని తెచ్చుకున్నాడని ఒక మాట ప్రచారంలో ఉంది. చాలామంది మాట్లాడేస్తున్నారు అది ఓపెన్గానే. అందులో వాస్తవం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తే, శిల్పా రవి కోసం ఆయన వెళ్ళి మాట్లాడిన దాని మీద ఈ ఇన్సిడెంట్ను లింక్ చేస్తూ కొంతమంది విశ్లేషకులు, అంటే తెలుగుదేశం పార్టీతో కొంచెం సన్నిహిత సంబంధాలు కలిగిన రాజకీయ నాయకులు, వాళ్ళు మీడియాలో మాట్లాడుతూ పబ్లిక్ మూడు మొత్తం కూటమికి అనుకూలంగా ఉండగా ఇతను ఆ మూడుకు వ్యతిరేకంగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడం చూస్తేనే ఇతను కొంచెం తేడా అనే విషయం అర్థమవుతోందని మాట్లాడేస్తున్నారు విశృంఖలంగా. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఎవరికైనా సరే ఏదైనా అభిప్రాయం ఉండొచ్చు, ఏ రాజకీయ అభిప్రాయం అయినా మాట్లాడచ్చు. కానీ వీళ్ళు అన్నట్టుగా అతను ఆ రోజున పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వాల. అల్లు అర్జున్ నాకు ఇతను మిత్రుడు, ఇతను నాకు తెలిసినంత వరకు మంచివాడు, కాబట్టి ఇతను ఎన్నుకుంటే మీకు కూడా మంచి జరుగుతుంది అని నియోజకవర్గ ప్రజలకు చెప్తున్నాను అన్నాడు తప్ప, వైఎస్ఆర్సీపీ అద్భుతమైన పరిపాలన అందిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పరిపాలన కొనసాగాలంటే మీరు వీళ్ళనే ఎన్నుకోండి అనలేదు. నిజమే. అలాగే కూటమి నాయకులు చంద్రబాబు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళందరూ పరమ దుర్మార్గులు, వాళ్ళకి ఓటేయకండి అని కూడా చెప్పాల. కేవలం ఇతను నా మిత్రుడు, మంచివాడు, నాకు తెలిసినంతవరకు ఎన్నుకుంటే మీకు మంచి చేస్తాడని చెప్పాడు. ఇదే మాట 2004 ఎన్నికల్లో అశ్వినీ దత్ గురించి చిరంజీవి కూడా చెప్పాడు. అప్పటికి చిరంజీవి కాంగ్రెస్ వాళ్ళతో చాలా దగ్గరగా సన్నిహితంగా ఉన్నాడు, జక్కంపూడి రామ్మోహన్ రావు లాంటి వాళ్ళతో. అందుకని అసలు ప్రచారానికి రమ్మని అడిగాడు అశ్వినీ దత్. నేను రాను, ఒక వీడియో చేస్తానని చెప్పి ఆ వీడియోలో ఇదే మాట్లాడాడు. అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడాడో చిరంజీవి అదే మాట్లాడాడు. అది తప్పు కానప్పుడు ఇది ఎలా తప్పు అవుతుంది విచిత్రంగా? అంతే. కాబట్టి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ కేసులో అనవసరమైన గందరగోళాలు చాలా చోటు చేసుకున్నాయి. ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ సార్ట్అవుట్ కావాలంటే ఇప్పుడు ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురావాలి అనే విషయం అర్థమైంది, అతనికి కూడా అర్థమైంది. ఈ విచారణకు వెళ్ళొచ్చిన తర్వాతే అరవింద్ గారికి లీడ్ రోల్ దొరికింది ఇక్కడ. ఆ లీడ్ రోల్ దొరికిన తర్వాత ఆయన వెళ్ళి ₹1 కోటి ఇచ్చాడు. ఇంతకుముందు కూడా వెళ్ళాడు ఆయన. అవును, ఇది సెకండ్ టైం వెళ్ళటం. ఇది సెకండ్ టైం. అప్పుడు ఈ మాటలేం మాట్లాడాలి ఆయన. సో మన వలన చాలా తప్పు జరిగింది, మనమే సన్నివేశాన్ని అనవసరంగా డిస్టర్బ్ చేశాం అనేది అతనికి అర్థమైంది, అర్జున్కి. ఈ అర్థమైంది అనే విషయం పోలీసులే ప్రకటించారు, అయిపోయింది. సో నెమ్మదిగా సమస్య సానుకూలంగానే పరిష్కారం అవుతుంది. కానీ కేసు అయితే ఉంటుంది, కేసు ఉంటుంది. ఆయన ఆ కేసు ట్రయల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రయల్ టైంలో విట్నెసెస్ అతనికి ప్రతికూలంగా ఉంటే ఇబ్బంది పడాలి, అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం డెఫినెట్గా చేస్తారు వీళ్ళు. చేసి ఎక్విటల్ అయి బయటకు వస్తారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ భరద్వాజ్ గారు. థ్యాంక్ యూ.